హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. ఎంతో టేస్ట్తో రాగి సంగటిలోకి అద్దిరిపోయే చేపల పులుసు ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అర్ధ స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు దోరగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1.5 స్పూను కారం, ఒక స్పూను ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లి, కొద్దిగా శనగగింజలు తీసుకోవాలి. అలాగే ఒక కప్పు చింతకాయని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, శనగగింజలు, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా రెడీ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి 10 సెకండ్లు ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి చిటపటలాడతాయి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇలా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చాయి కాబట్టి ఈ టైంలో మనం పేస్ట్ని అయితే వేసుకోవాలి. పేస్ట్ని మొత్తం వేసుకునేసి వాటర్ ఇప్పుడు వేయకండి. ఈ పేస్ట్ వేసి రుచికి సరిపోయేంత రాళ్ళుప్పు అయితే వేసుకుందాం. ఇలా వేసి మొత్తం బాగా కలుపుకొని ఈ పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే తిక్కుగా ఉడికించుదాం. ఒక 2 నిమిషాల తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. నేను సుమారుగా 1/2 లీటరు నీళ్ళనైతే వేశాను. ఇలా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించాలి. బాగా మరిగిన టైంలో 10 నిమిషాల తర్వాత చేప ముక్కల్ని 2-3 సార్లు శుభ్రంగా బాగా కడుక్కొని ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. ఇలా ముక్కలు వేస్తూనే లో ఫ్లేమ్ మీద పెట్టి 1 నిమిషం ముక్కలు ఉడికిస్తే సరిపోతుంది. మనకి ఈ ముక్కలు చికెన్ లాగా మటన్ లాగా ఉడకనవసరం లేదు. ఒక 10 నిమిషాలు మనం ఈ పులుసుని బాగా ఉడికించుకొని చేప ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం లో ఫ్లేమ్ మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కాదు, చల్లగా అయిపోయిన తర్వాత కానీ లేదా మార్నింగ్ చేసి సాయంత్రం పూట కానీ తింటే ఈ ముక్కలకి ఈ చింతపులుసు బాగా పట్టి మంచి పుల్ల పుల్లగా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. రాగి సంగటిలోకి అయితే అదిరిపోతుంది. చూసారు కదా ఈ చేపల పులుసు ఎలా చేయాలో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.